ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్ర ప్రకారం మరియు జాతక బలం, యోగ బలం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధైర్యం, వచనం, యోగం, అనుకున్న కోరిక, బిజినెస్, యోగ బలం, తరించిన కార్యం, చేసే పనిది, ధన విషయంది, రుణ విషయంది, రణ విషయంది, అడవపడ్డ విషయంది చూడు. ముఖ్యంగా మకర రాశి వారి జాతకానికి వచ్చిందండి. బాలకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు అని మాత్రం భక్తాంజనేయ స్వామి వచ్చిండు. నా హృదయంలోనే రాముడు సీతారాముడు ఉన్నారని వచ్చిండు. అలాగే మాత్రం భోళా శంకరుడు ధ్యానమూర్తి వచ్చిండ్రు, యోగేంద్రుడు. ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం చాలా నడుస్తుందండి. మాట చలామణి చాలా అవుతుంది వారి పేరు మీద. ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ లాస్ట్ ఘడియలో ఉన్నది వారికి చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. గృహ నిర్మాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి గృహ నిర్మాణం చేయాలనుకున్న వారికి ఖచ్చితంగా మాత్రం ఈ నవంబర్ నెల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. గృహం నిర్మించటం, రిపేర్ చేయటం, కొనటం ఇలాంటి సంఘటనలు వారికి కలిసి వస్తాయండి. ఒకటి వీరి గురు బలం చాలా వరకు మంచి ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాహుకేతుల కలయిక కూడా మంచి ఉంది. ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహాల్లో వీరికి మాత్రం 3 గ్రహాలు అనుకూలంగా లేవండి, 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి అన్నట్టు ఉంటుందండి. ఎక్కడ పోయినా ఏ పని చేసినా చకచక్యంగా సాధించే అవకాశం ఉంటుందండి. మకరం అంటే మొసలి అండి. నీటిలో ఉన్నంతకాలం దానికి ఉన్నంత పట్టుదల ఎవరికి ఉండదు. అసలు జాతకం వీరు సామాన్యంగా బయటికి రారు. మొసలి సామాన్యంగా బయటికి రాదు. అనుకోకుండా వచ్చిందనుకో మాత్రం అది ఎంత చిన్న జీవితం అయినా ఇబ్బందులు పడుతుంది. కానీ నీటిలో ఉన్నదనుకో మాత్రం ఏనుగుకి వినదు, ఎవ్వరికి వినదు. అసలు బలమైన జాతకం ఉన్నదండి వీరి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం ఆదాయ విషయంలో, ధన విషయంలో ఏదో రకంగా వీరికి ధనం అందే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, ఆకస్మిక శుభకార్యాలు ఉంటాయి. అలాగే మాత్రం వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు. అలాగే రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదు. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే సెలబ్రిటీలకు, కరెక్ట్ కళాకారులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు మాత్రం ముఖ్యంగా చూడాలంటే మాత్రం సినీ కళాకారులు, టీవీ కళాకారులు, ఇక రకరకాల కళాకారులు ఉన్నారండి. డైరెక్టర్లు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయకులు, నేపథ్య గాయకులు, అలాగే మాత్రం సాంకేతిక రంగం వారు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్ చూడాలంటే శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు దయ వలన మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉందండి. అలాగే ఆంజనేయ స్వామికి ఉన్న మేధావితనం ఎవరికి లేదండి. అన్నిట్లో మాత్రం నంబర్ 1 మేధావితనం. ఎందుకంటే సర్వదేవతలు ఆయనకు వరం ఇచ్చిండ్రు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిది, శ్రీకృష్ణుడు ధ్యానం చేయడం మంచిది. కానీ మాత్రం ఈశ్వరుని ధ్యానం చేయటం మంచిది. వీలైతే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం ఏదన్నా ఒక వారం, ముఖ్యంగా మాత్రం పౌర్ణమి గడియ కానీ, అలాగే మాత్రం మాస శివరాత్రి రోజు కానీ, లేదా ఏకాదశి రోజు కానీ, లేదా మంచి ఘడియలు ఉన్నప్పుడు కార్తీక మాసం ఏ మాసం అయినా కావచ్చు. కార్తీక మాసం చాలా వరకు మంచిది, మాఘమాసం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతకంలో ఏకాదశి ఘడియ కావచ్చు, చతుర్దశి ఘడియ కావచ్చు, ఇల్లు రావటం మంచిదండి వీరి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కుటుంబ స్థానంలో మాత్రం పంచమ స్థానంలో ఇబ్బందులు చాలా ఉన్నాయి వీరి పేరు మీద. అంటే కుటుంబ ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్త్రీలకు కళ్యాణ విషయంలో టైం తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి ధనిష్ట నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కలివేగ దైవం పుట్టిన నక్షత్రం శ్రావణ నక్షత్రం. శ్రావణ నక్షత్రం వారికి కూడా చాలా మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. గురు మహర్దశ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారికి జాతకంలో. కానీ 37.5 సంవత్సరాలు దాటిన వారికి మాత్రం కనీసం 54 సంవత్సరాలు గురుబలం ఉంటుందండి. వారికి తిరుగు ఉండదు వారి జాతక బలంలో. ఎంత అగర్భ దరిద్రులైనా సరే మాత్రం లక్ష్మీకళ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం చాలా వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆంజనేయ స్వామిని పూజ చేయడం, శివుణ్ణి ధ్యానం చేయడం మంచిది. ఆంజనేయ స్వామి చెప్పాలంటే అండి చాలా వాక్యాలు ఉన్నాయి. కానీ మాత్రం నాకు తెలిసినంత వరకు రామ రామ జయ రామ రామ శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అంటే మాత్రం ఆయన రాముణ్ణి కొలిస్తే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడండి.
రాముని నామ జపం చేస్తేనే ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు. కాబట్టి ఈ రాముని నామం జపం చేయాలండి. చేస్తే జపం చేయకపోయినా పర్వాలేదు, మన మనసులో అనుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మా రాజకీయ నాయకులకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాహన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటి విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బాలలకు విద్య విషయంలో తిరుగు ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి తిరుగు ఉండదు. రెవెన్యూ రంగం, ఈ 3 రంగాల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆర్టీసీ రంగం వారికి ఇసుక దంతం ఇబ్బందులు వస్తాయండి. అలాగే మున్సిపాలిటీ రంగం వారికి కూడా ఇబ్బందులు వస్తాయండి. అలాగే వీరి జ్యోతిష్యంలో నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందులు తప్పవండి. రోడ్ల భవనాల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే వ్యతిరేక వర్గం వీరికి ఇబ్బందులు పెట్టాలని వారు చాలామంది ఉంటారు. ఈ మకర రాశి వారి జాతకం మొండి పట్టుదల చాలా ఉంటుందండి. ఈ పట్టుదల ఒక్కోసారి ఎక్కువైతే ఏమవుతుందంటే మాత్రం మూర్ఖత్వం అవుతుందండి. అలా చేతులారా జీవితాన్ని ఇబ్బందులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్త పడటం మంచిది. వివాహ విషయంలో చూడాలంటే మాత్రం సంతాన విషయంలో, వివాహ విషయంలో ఏమైనా చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వివాహం చాలా కాలం నుంచి వివాహం జరగని వారు, వివాహాలు సంబంధాలు వచ్చి దూరం అవుతున్నవారు, వివాహమై భార్యాభర్తలు దూరమైన వారు, ఇతరులతో వివాహం చేసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా వీరు మాత్రం శ్రీకాళహస్తిని దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి. దానివలన వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే మాత్రం కరెక్ట్ సంపూర్ణ యోగం కళ్యాణ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. నిత్య కళ్యాణం పచ్చతోరణం వస్తుంది వారి పేరు మీద. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అమ్మవారిని పూజ చేయడం కూడా మంచిదండి. ఏ అమ్మవారు కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, రాజరాజేశ్వరి దేవత కావచ్చు. అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఉగ్రదేవతలు ఉన్నారు, శాంత దేవతలు ఉన్నారు. సరస్వతి మాత కావచ్చు, లక్ష్మీ దేవత కావచ్చు, అలాగే మాత్రం నవదుర్గ కావచ్చు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే తుల్జాపూర్ భవానీ కావచ్చు. అలాగే వీరి జాతకానికి మహాలక్ష్మి దేవతని కావచ్చు, బాసర సరస్వతి దేవతని కావచ్చు. అలాగే మాత్రం ఉగ్రదేవతలు, గ్రామ దేవతలని కూడా పూజ చేయడం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకంలో చూడాలంటే ముగ్గురితో మాత్రం కలిసి రాదండి. వీరికి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. అలాగే వస్త్ర విషయంలో అన్ని వస్త్రాలు మంచిది. ఈ వ్యాపార విషయంలో సరి సమాన యోగబలం ఉంటుంది. మిత్రభేదాలు జరిగే అవకాశాలు ఉంటాయండి. మిత్రభేదాలు అంటే వీరితో చాలా మంచిగా ఉన్నవారు కూడా మాత్రం మాట పట్టింపు వచ్చి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎవరితోనైనా సరే ఆచితూచి మాట్లాడటం మంచిది. ఈ రాశివారు ఆచితూచే మాట్లాడతారు. కానీ ఒకసారి మనం అనుకోకుండా సడన్గా రెండు మాటలు చెప్పి 4 మాటలు తెప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రాజకీయ నాయకులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే మాత్రం వడ్డీ వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు. జాగ్రత్తగా ఉండాలండి. షేర్ మార్కెట్ రంగం వారికి అడవపడే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే రైతులకు మాత్రం తిరుగు ఉండదు. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా రవాణా రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే ఆకాశయానంలో ప్రయాణం చేసేవారు, విమానంలో ప్రయాణం చేసేవారు, జలమార్గంలో ప్రయాణం చేసేవారు, దూరదేశం ప్రయాణం చేసేవారు కూడా తిరుగు ఉండదు. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముఖ్యంగా ఎల్నాటి శని ప్రభావం వీరికి ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీరు శనీశ్వరుని మాత్రం శాంతి చేసుకోవడం మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.